తనకు సంతానం కలగదని ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఐవీఎఫ్ స్పెషలిస్టుల వరకు తేల్చి చెప్పేశారు. తనకు పెళ్లై 20 ఏళ్లు దాటిపోయాయని, ఇక సంతానం అవ్వదని ఆగిపోయారు. కాని ఆమెలాంటి సమస్య ఉన్న వేరొకరికి ఈ కేంద్రంలో సంతానమయ్యింది. నాకెందుకు కాదు అన్న విశ్వాసంతో వచ్చినందుకు ఈమె సమస్యను అవలీలగా ఛేదించి క్వార్టర్ప్లేట్స్ అంటే ఒకే గర్భంలో 4 శిశువులను, వాటి హార్ట్ బీట్స్ ను వినిపించారు డాక్టర్ పద్మజ గారు. పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. 20? నేను హైదరాబాద్ లో 2 హాస్పిటల్స్ కి వెళ్ళిన ఐవీఎఫ్ కి. వాళ్ళు ఎండో మెటీరియల్ పొర పెరుగుతలేదని ఐవీఎఫ్ చేయలే నాకు. కాదని చెప్పేసి ఊరంగా వాళ్ళు చేయలేమో, ఎక్కడికి వెళ్ళినా కాదని ఊరంగా చెప్పేసిండ్రు. ఎక్కడికి వెళ్ళినా కాదు చెప్తే ఇంకా నేను ఆశ వదులుకున్నా, అసలు మతానికి ఆశ వదులుకొని ఈ జన్మల కార్యము నాకు పిల్లలని అనుకున్నా. నేను ఒక ఆమె జడ్జి మేడం 15 years అని అన్నది, అంటే ముట్లు ఎండిపోయి ఆమెకు అటువంటిది మీరు చేస్తే ట్రీట్మెంట్ చేస్తే 4 వచ్చినాయి కదా, అది నమ్మి నేను వచ్చిన ఇక్కడికి. అట్లాంటి ఆమెకు ఓకే అయితే నాకెందుకు కాదు, నాకు డేట్స్ వస్తున్నాయి కదా అని చెప్పని ఒకసారి ట్రై చేద్దాం, లాస్ట్ ట్రై అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. సక్సెస్ అయితే అన్ని కళలో కూడా అనుకోలేదు నేను అసలు. డాక్టర్స్ కాదని చెప్పిండ్రేమో, అసలు అనాథాశ్రమంలో అడాప్ట్ తీసుకో అన్నారు పిల్లల్ని. అంటే మస్తు ఏడ్చుకుంటే వెళ్ళినా నేను ఇంటికి. ఇంకా అయినా మా వీడియో నమ్మినవా? కాదన్నా నమ్మిన. డాక్టర్ చెప్పినా నమ్మలేదు కానీ మా వీడియో నమ్మిన. ఐవీఎఫ్ ఫస్ట్ టైం ఇది దగ్గర వచ్చినాయి. 4 హార్ట్ బీట్ మంచిగా ఉన్నాయి. ఆమె లాగానే 4 వచ్చినాయి. నీకు కూడా అయితే చూసినా అక్కడ తదాస్తన్నారు దేవతలు. 4 హార్ట్ బీట్ ఉంది, అన్ని కూడా 7 weeks. ఐవీఎఫ్ డాక్టర్లే కాదన్నారు. అయినా కూడా మన దగ్గర వచ్చింది 4. ఒకటి 1 time కి అయింది, ఫస్ట్ టైం కి 4. సో ఎండోమెట్రియం థిన్ ఉన్నా కూడా దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది గర్భసంచి పొరలు మాకు రావట్లేదు అని వస్తున్నారు, అలాంటి వాళ్ళందరికీ కూడా అవుతుంది మన దగ్గర. అయితే కొందరు ఏమన్నారంటే మా ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళే ఒక ఆయన లోకులు కాకులమ్మ అంటనే ఉంటారు, ఇప్పుడు ఏదో అంటారు. వాళ్ళందరికీ దీంతోనే ఆన్సర్ చేద్దాం మనం. అట్లా 4 వచ్చినాయి అమ్మా, కనపడుతున్నాయి నీకు చూపించిన కదా. షాక్ అవుతావా? అసలు ఒక్కటి వస్తే చాలా అని మొక్కుకున్నా నేను దేవునికి. రాదు అని వాళ్ళు చెప్పారు కాబట్టి అట్లా అనిపించింది. కంగ్రాట్స్. ఇది తనకు సంతానం కలగదు అని ఎద్దేవా చేసిన వారికి ఒక చెంపపెట్టులాంటి సమాధానం. ఫలితాలే మాట్లాడే క్షణం. మాటల్లో ఉప్పొంగిన ఆనందం. ఈ ఆనందాన్ని వీరందరికీ పంచుతూ ఇలాంటి రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ మరియు చాలా కష్టమైన కేసులను కూడా విజయంగా మలుచుకుంటూ ముందుకు సాగుతోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.